ఈ ఛానల్‌కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు. ఎందుకంటే ఈ ఛానల్ నుంచి వచ్చే డబ్బులు మేము తీసుకోవట్లేదు. కానీ మాకు కావాల్సిన ఒకే ఒక్క కామెంట్. నాకు కానీ, మా టీం కానీ కొన్నంత ధైర్యం ఇస్తుంది మీ కామెంట్. మీ రాశి, మీ నక్షత్రాన్ని కామెంట్ చేయండి చాలు. బృహస్పతి గ్రహ సంచారం వల్ల ఒకటి కాదు, రెండు కాదు, 5కు పైగా రాసులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరబోతున్నాయి. ప్రస్తుతం బృహస్పతి పునరు నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. అయితే ఏప్రిల్ 20న పునర్వసు నక్షత్రంలో 2వ ఇంట్లో సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి అప్పటి వరకు కూడా 5 రాశుల వారికి అదృష్టం బాగా రాబోతుంది. సింహరాశి గురు సంచారం వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా మీకు ఒక మంచి సెల్ఫ్ బూస్టింగ్ కాన్ఫిడెన్స్ రాబోతుంది మీ జీవితంలో. అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది. చాలా చలాకీగా, చాలా హ్యాపీగా, ప్రొడక్టివ్గా ఉండబోతున్నారు మీరు ఉద్యోగంలో. తద్వారా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. కష్టపడ్డారా, ఫలితం గ్యారంటీ. నేను కష్టపడ్డాను, నాకు ఫలితం రావట్లేదు అనే ఫీలింగ్ ఈ పీరియడ్లో మీకు ఉండదు. మంచి మంచి రిజల్ట్స్ ఉంటాయి కష్టానికి తగ్గట్టుగా. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. కుటుంబంలో కూడా ఇన్నాళ్ళు ఉన్నటువంటి తలకాయ నొప్పులు, చికాకులు, మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ పోయి ఒక్కసారిగా మంచి వాతావరణం నెలకొంటుంది. అందులో డౌటే లేదు. మకర రాశి వారికి బృహస్పతి గ్రహ సంచారం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి వ్యాపారం ప్రారంభించుకోవాలనుకున్నటువంటి కళ ఈ సమయంలో తీరుతుంది. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం డెఫినెట్లీ నెలకొంటుంది. మకర రాశి పరిస్థితి ఇందాక చెప్పింది. ఇప్పుడు ధనుసు రాశి వారికి గురు సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి త్వరగా బయటపడిపోతారు. ఈ రాశి వారు ఈ సమయంలో నూతన వాహనం కూడా కొనుగోలు చేసే విధానం కనిపిస్తుంది. ధనుసు రాశి వాళ్ళు నూతన వాహనం కానీ, ఇల్లు కానీ పక్కాగా ఖచ్చితంగా కొనే పరిస్థితి కనిపిస్తుంది. మీనరాశి వారు కూడా ఇల్లు కానీ, లేకపోతే వాహనం కానీ, చిన్నదైన ఒక సైకిల్ దగ్గర నుంచి ఒక ట్రాక్టర్ వరకు, మధ్యలో కార్ వేసుకోండి, బైక్ వేసుకోండి, ఏవైనా సరే కొనే అవకాశం మీనరాశి వారికి కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఈ పీరియడ్లో. ఈ రాశి వారు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఒక మార్గం కాదు, రకరకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదిస్తారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా మీకు బ్రహ్మాండంగా కలిసి వచ్చే టైం ఇది. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయట కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం మీకు డెఫినెట్లీ నెలకొంటుంది. అలాగే కుంభరాశిలో బుధ రవిలు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల కూడా మేషరాశి వారి లాభస్థానంలో రవి బుధులు కలిసి బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. కనీవిని ఎరగని డబ్బు చేకూరే పరిస్థితి కనిపిస్తుంది మేషరాశి వారికి. ఉన్నత పదవులకు కూడా, పోటీ పరీక్షల్లో కూడా సక్సెస్ అవుతారు. వృషభ రాశి వారికి ఈ 2 గ్రహాలు రాశికి అత్యంత శుభగ్రహాలు కావడం వల్ల జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. తప్పకుండా అధికారంగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. పనిచేసేటువంటి సంస్థల వల్ల కూడా వీరికి లాభం డెఫినెట్లీ చేకూరే పరిస్థితి స్పష్టంగా, క్లియర్గా కనిపిస్తుంది.